ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఓటర్లను కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన బీజేపీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీట్లలో ఆల్మోస్ట్ 10 సీట్లు ఎందుకే మనం చెప్తామంటే ఇప్పుడు కూడా ఈ మహబూబాబాద్ మాది, ఖమ్మం మాది అని చెప్పగలిగే దమ్ము ఏ పార్టీ లేదు, ఏ నాయకుడు లేదు. అది చెప్పగలిగే దమ్ము, అది చెప్పగలిగే ధైర్యం, చెప్పగలిగే హక్కు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రజలు మాత్రమే ఉంటుంది. అది చెప్పగలిగే దమ్ము, ధైర్యం, హక్కు ఖమ్మం ప్రజలుగా మాత్రమే తప్ప వేరే వాళ్ళ ప్రసక్తి లేదు. నేను చాలా సందర్భంగా చెప్తా ఒక మాట, నాయకులు ఎప్పుడు చరిత్ర నిర్మాతలు కాదు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. మొన్న కేసీఆర్ గారు ఓడిపోతాను ఇప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు చేయలేని పద్ధతిలో నంబర్ వన్ చెప్పేది గుర్తుంటుంది. కేసీఆర్ మించిన రాజకీయ నాయకుడు లేడని, దేశంలో 29 రాష్ట్రాల్లో అన్నింటిలో నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ మాత్రమని చెప్పి మాకందరికీ ఎప్పుడు అదరగొట్టేది. మొన్న మీరు చూసిండు, నేను మళ్ళీ హుజరాబాద్ తర్వాత అసెంబ్లీ పోతే అదరగొట్టిండు. హరీష్ రావు గారు 2 గంటలు, కేటీఆర్ గారు 2 గంటలు, కేసీఆర్ 2 గంటలు. నేను చేసి రాష్ట్రం ఒక మాట అడిగా, అన్నింటిలో నంబర్ 1 అంటున్నావు కదా, మరి ఈ సమస్యలు పరిష్కరించడానికి కూడా బాధ ఏంటని చెప్పి అడిగితే వాళ్ళు అన్ని రాసుకోండి, మంత్రులు మీరు రాయంగా పిలిపించుకోండి, తొందరగా పరిష్కరించమని చెప్పి. కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు. ఈ మాట ఎందుకంటే ఇవాళ అంత పెద్ద నంబర్ 1 ముఖ్యమంత్రి, సంపద కొనలేని ముఖ్యమంత్రి, ఇవాళ రాష్ట్రంలో పెద్దలను కొనవాళ్ళ ముఖ్యమంత్రి ఆనాడు కేవలం ₹1,00,000 రుణమాఫీ చేయలేక ఎన్నికల పడితే రేపు ఎన్నికలలో మళ్ళీ గ్రామాలకు పోలేదని చెప్పి అమ్ముకున్న దిగురోడు, హైదరాబాద్ అమ్ముకున్నటువంటి భూములతోటి బ్యాంకులో డబ్బులు కడితే వడ్డీ సరిపోయే తప్ప అసలు మాత్రం రైతులు లేదు.